అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నిన్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సభ, సీఎం సభ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్యుద్ధాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతులు ఒక్కసారిగా బయటపడ్డాయి. దాని నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ చేస్తున్న పనులలో రెండే రెండు. ఒకటి పేరు మార్చాలి, రెండు ప్రతిపక్షాలని కేసులు పెట్టి వేధించాలి, మూడు ఇక ఢిల్లీకి కప్పాలు కట్టాలి, ఇక్కడ ఉన్న కాడికి దాచుకోవాలి అనేది లెక్క. ఇంతకు మించి కొత్తగా నడుస్తుంది ఏంటంటే కూడా తెలంగాణ సమాజం చెప్పాలి. ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి మనం దాని మీద కూడా నేను రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత. ఈ నేపథ్యంలోనే కూడా గత కొద్ది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి అంతో ఇంత ఇన్ఫ్లుయెన్స్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొప్పడా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్పడా అంటే నేను దీని మీద చర్చ కూడా పెడతా ఖచ్చితంగా. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే కూడా మంచోడు, బాగా మనసున్న వ్యక్తి, అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఇచ్చిన మాట తప్పడు అనే దాని మీద ఒక పేరు ఉంటుంది. ఆయన పాపం వెంకటరెడ్డి గారికి సంబంధించిన సీనియర్ లీడర్. కొంచెం ఈ యూత్కు కొంచెం గ్యాప్ ఉంది, కొంచెం ఆయన పాత తరం కాంగ్రెస్ నాయకులు మాత్రమే గుర్తుపడతారని చెప్పేసి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎందుకంటే నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసిగా నేను చెప్తున్నాను. రైట్. ఆ తర్వాత సరే కొన్ని తప్పిదాలు జరగవచ్చు, ఆయన ఎవరి మీద కోపంతో ఏదో ఒకటి ఒక పార్టీ అయితే మారొచ్చు, గట్టి ప్రయత్నం చేసిండు, తన అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 స్థానాలకు సంబంధించిన దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఒక 6 నుంచి 7 నియోజకవర్గాల ఇన్ఫ్లుయెన్స్ చేసి అద్భుతంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏమంటారు, దాని కార్యకర్తకు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి ఇలా ఎంపీని చేయడంలో కీలక పాత్ర పోషించి అప్పుడే రేవంత్ రెడ్డి స్వయాన్ని ఆయన ఇంటికి పోయి నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. తర్వాత బయటపడ్డారు, గడ్డెక్కింది, అయిపోయిన తర్వాత చూస్తాం చాలా రోజుల తర్వాత నుంచి కూడా ఆయన మునుగోడులో చాలా అద్భుతమైన మార్పు రాజకీయం చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రజలకు సంబంధించిన ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాడు, బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు, బహిరంగంగానే రావాల్సిన నిధులకు విషయంలో కూడా కొంతమంది అలసత్వం వహిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చాలాసార్లు ఇక రేపు వచ్చే ఎల్లుండి వచ్చే మంత్రి పదవి అని చెప్పేసి ఆయన కూడా నేను కాబోయే హోమ్ మినిస్టర్ని అవుతున్న తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత అది కాలే, రేవంత్ రెడ్డి కానీయలే. ఆ తర్వాత ఇద్దరికి ముడి పెట్టిరు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నువ్వు ఉంటావా, మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉంటారని చెప్తే ఆయన నాకేం సంబంధం, పార్టీ మారినని చెప్పేసి ఆయన చెప్తున్నాను చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఈయన నాకేం సంబంధం రాబాయ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 11 అంతే గెలిచినటువంటి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఎట్లా, నాకు నల్గొండ జిల్లాకు నాకు మంత్రి పదవి ఇస్తానికి మీకేం నొప్పి అని చెప్పేసి బహిరంగంగానే ఆయన ఏసీసీ సమావేశాలలో కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. మన ఢిల్లీకి పోయి కూడా అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఢిల్లీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానికి అడిగిన ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోరో అడ్డుకుంటున్నారని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అనుకుంటున్నటువంటి మాట. ఇదే విషయాన్ని నిన్న ఏదైతే నల్గొండ సీఎం పోయిన నేపథ్యంలో ఆయనని ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నిరసన తెలపాలి అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యే, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఎంపీని ఒక అనామా కూడా ఎంపీని కూడా గెలిపించిన ఎమ్మెల్యే, మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యే, ఆయన అనుచరులను కూడా ఒకరోజు ముందస్తుగా అరెస్ట్ చేసిరు. మొత్తం ఏది మామూలుగా మనం ఏం చేద్దాం, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు నిరసననో లేకపోతే ఏదో వ్యక్తం చేస్తారని చెప్పేసి అదుపులో తీసుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి అనుచరులను కూడా మొత్తం అదుపులో తీసుకున్నాడు. దాని దేవపట ఆయనకు కింద గాలిందో మీద గాలిందో గట్టినే గాలినట్టుంది. నిన్న మీటింగ్ కూడా పోలే. సొంత వాళ్ళన్న మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో సభ జరిగితే ఆ సభకు కనీసం రాజగోపాల్ రెడ్డి అక్కడ అందుబాటులో కూడా పోలే. ఇంకా ఎవరైనా ఆంచలు పోతుంటే కూడా పోనీయలేదని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు చాలామంది. అసలు అట్టర్ ఫ్లాప్. నిన్న నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఎన్జీ కాలేజీలో జరిగిన ఏదైతే బహిరంగ సభ ఉందో దాని అట్టర్ ఫ్లాప్. ఎవరు లేరు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భవితవ్యం ఏంటి, రాజగోపాల్ రెడ్డి భవితవ్యం ఏంటి, ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అని చెప్పేసి రైట్ చాలా మటుకు అంటూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇక ఇమడలేరు, ఇక నేను ఉండలేరు అని చెప్పేసి కూడా అక్కడ విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి మాట. ఇప్పటికే ఒక పార్టీతో ఆయన అసోసియేట్ అయ్యి అంటే మీన్స్ చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ చర్చల ఫలితమే మొత్తం నల్గొండ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సార్ ఆయన ఎవరితోటి చర్చలు జరుపుతుంది ఇంకా తనది ఆయనే బహిరంగంగా వచ్చే అవకాశం ఉంది, బహిరంగంగా చెప్పే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చినా, ఇంత అవమానం తర్వాత నాకు మంత్రి పదవి ఇచ్చినా నేను దాన్ని ఎట్లా తీసుకుంటా అనే దాని మీద ఆయన అంతరంగిక
అనుచరులతోటి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కొన్ని త్వరలోనే చాలా కీలకమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, చూద్దాం దానికి ఏ విధంగా అవుతుంది, ఎట్లా అవుతుంది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ తోటి ఆయన టచ్‌లోకి వచ్చినట్టుగా కొంతమంది చెప్తా ఉంటారు. మరి నిజంగా అదే జరిగితే అదే జరిగితే కరెక్ట్‌గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే పాపులారిటీ పరంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ. ఆయనకు అనుచర గణం కూడా ఎక్కువ. దాదాపుగా భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాలు అంటే మొత్తం 6, 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. ఆయన ఆయన యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఆయన ఒక్క స్టెప్ తీసుకుంటే అక్కడ పూర్తిగా రాజకీయ సమీకరణమే మారే అవకాశం ఉంది. చూద్దాం మరి భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ప్రతిపక్షంలో వైపు చూస్తారా? లేకపోతే అదే పార్టీలో అట్నే అవమానాలతోటి కొనసాగుతారా? లేకపోతే లేదు దీనికి ఫుల్ స్టాప్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇస్తదా? ఇస్తే మరి ఏ శాఖకు పరిమితం చేస్తది? ఆయన అన్నట్టు హోమ్ మినిస్టర్ అయితాడా? లేదు మొత్తానికైతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కీలక నేతగా ఎదుగుతారా? కీ ఫ్యాక్టర్‌గా మారుతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.